స్వాగతం TDM 24 న్యూస్ కు. మానవత్వానికి ప్రతీకగా ఏఆర్ఎస్ సేవా ఫౌండేషన్ సేవలు అల్వాల్ పరిధిలోని గ్లాన్మా గవర్నమెంట్ హై స్కూల్ ఏఆర్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఫౌండేషన్ చైర్మన్ మొయ్యి సుజాత, మొయ్యి అప్పారావు గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్లాన్మా గవర్నమెంట్ హై స్కూల్ చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు అరటిపళ్ళు, ఫ్రూటీలు, కేకులు పంపిణీ చేశారు. ఈ ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే చిన్నారులకు అరటిపళ్ళు పంపిణీ చేస్తూ వారి ఆరోగ్యం, అభివృద్ధి పట్ల తమ కట్టుబాట్లను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరిపి ప్రసన్న, మొయ్యి ప్రదీప్ తదితరులు పాల్గొని చిన్నారులతో సమయం గడిపారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా పిల్లలలో ఉత్సాహం నింపడమే కాకుండా సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. స్థానికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని ఆకాంక్షించారు. ఏఆర్ఎస్ ఫౌండేషన్ స్థాపించి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఈరోజు మా నాన్నగారు 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్నేహిత ఫౌండేషన్లో వచ్చి పిల్లలకి స్నాక్స్ మరియు బుక్స్ అందజేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మా తరఫున సాయం అందజేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఈరోజు మా వారు వర్ధంతి సందర్భంగా స్నేహిత ఫౌండేషన్ పిల్లలకి పళ్ళు, బుక్స్, పెన్నులు అందజేయడానికి వాళ్ళున్న స్థలానికి వచ్చాము. అందజేయడం జరిగింది. ఈ రోజుకి మా వారు పోయి 5 సంవత్సరాలు అయింది. ఈ 5వ సంవత్సరంలో అందరితో కలిసిమెలిసి, పిల్లలతో కలిసిమెలిసి ఉండాలని ఈవేళ ఈ ఆశ్రమంలో నేను రావడం జరిగింది. కాదు, ప్రతి నెలకు 2-3 సార్లు మా వారి పేరు మీద ఎక్కడ ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక పిల్లలకి పిల్లలే పెద్దవాళ్ళకు కూడా ఏదో ఒక సహకారం చేయాలని ఆలోచనతో నా ఏఆర్ఎస్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అది నేను ఇలాగే నేనున్నంతకాలము ఆయన జ్ఞాపకార్థంగా నేను నడిపిస్తాను. నేను లేకపోయినా కానీ మా పిల్లలు నడిపిస్తారని నేను ఆశతో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మా నాన్నగారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము స్నేహిత్ ఫౌండేషన్కి రావడం జరిగింది. పిల్లలకి బుక్స్, స్నాక్స్ ఇవ్వడం జరిగింది. ఇలానే మా అమ్మ నాన్న పేరు నిలబెడతామని నేను ఆశిస్తూ ఇలాంటి ప్రోగ్రాలు ప్రతి నెల మేము 2-3 మా నాన్నగారు జ్ఞాపకార్థం ప్రకారం మేము జరుపుతూనే ఉంటాము. ఇలానే మేము కంటిన్యూ చేస్తాము. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం